ఒకసారి నువ్వు సర్వీసెస్‌లోకి రావాలా అని అనుకుంటున్నావు అంటే, సాధించి తీరడానికే నువ్వు రావాలి. లేకపోతే రాబాకండి. ఎందుకంటే ప్రైమ్ టైమ్ ఆఫ్ యువర్ యూత్ కరెక్ట్‌గా 23-32 మధ్య మన జీవితంలో చాలా కీలకమైనటువంటి టైం అది. ఆ టైంలో తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును శాసిస్తాయి. అటువంటప్పుడు సివిల్ సర్వీసెస్‌లోకి రావాలనుకునే మంచి నిర్ణయమే. కానీ ఏ మేరకు మనం కష్టపడాలంటే తెలుసుకోకుండా దాంట్లోకి రాబాక. విఫలమైనామనుకోండి ఈ బాధ మనం జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే నీతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళకి సర్వీస్‌లు వస్తుంటాయి. నువ్వేమో ఫెయిల్ అయిపోయి కూర్చున్నావు. ఎక్కడికి పోలేకపోయినావే అని బాధ. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. దీని సీరియస్‌నెస్ అనేటువంటిది. ఈ సీరియస్‌నెస్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే 90%కి సీరియస్‌నెస్ లేదు. వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు క్లాసుల్లో. అర్థం కాకపోతే వెళ్ళిపోతాడు. అర్థం చేసుకోలే ప్రయత్నం చేయట్లేదు స్టూడెంట్స్. వాళ్ళకి అర్థం అవ్వాలా, అర్థం కాకపోతే వాడు వెళ్ళిపోతాడు. ఇంక రాడు మళ్ళీ. నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం బాగా చెప్పట్లేదు అని మాకు మీద ఎదురుదాడికి కూడా ఉంటారు. రెండోదేంటి, కరెక్ట్‌గా డిగ్రీ లెవెల్‌లో ఎగ్జామ్ ఎట్లా రాశారో, బోర్డ్ ఎగ్జామ్స్ ఎట్లా రాశారో, ఆ అప్రోచ్‌తోనే వస్తున్నారు సివిల్ సర్వీసెస్.